ఓం నమో వెంకటేశాయ. అనిరుక్తానిలయన అనిర్వాచ్య విలయన గోవింద గోవింద. లబ్ధం మయాద్య నరజన్మ తవ ప్రసాదాత్ దిగ్ధం శరీరమన ఆదిషు చ ప్రమాదాత్ జగ్ధం స్వకర్మ ఫలితం తు సుఖ ప్రలోభాత్ ముగ్ధం జనం పరమపాహి గుణ ప్రభావాత్ అని మహత్తమ హృదంతర నిరంతర నివాసి అయిన శ్రీనివాస పరమాత్మని భక్తిగా ప్రార్థించుకుంటూ శ్రీశుకుల వారు ఉపదేశం చేసిన శ్రీమద్భాగవతం యొక్క అధ్యయన కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాము. యథాప్రకారం ప్రారంభంలో చదువుకోవలసిన ప్రార్థనా శ్లోకాలను చదువుకుని మంగళాచరణం చేసుకుందాం. శ్రీ గురు ప్రార్థన. గురుర్బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీనివాస ప్రార్థనా. పద్మాలయా ప్రియాయాపి పద్మమాలాధరాయ చ పద్మాసనాది పూజ్యాయ శ్రీనివాసాయ తే నమః. అథ సంకల్పః. శ్రీమదాదివరాహ క్షేత్రే విరాజమానస్య నిత్యశుద్ధబుద్ధముక్తస్వభావస్య లీలాగృహీత విగ్రహస్య శ్రీపద్మావతీ జానేః అనుగ్రహేణ అస్మాకం సర్వేషాం బుద్ధిశుద్ధ్యర్థం విద్యాభివృద్ధ్యర్థం భక్తిజ్ఞానవైరాగ్యాది తదనుకూల సర్వసంపత్సమృద్ధ్యర్థం శ్రీపరమేశ్వర ప్రీత్యర్థం శ్రీమద్భాగవత పాఠం కరిష్యామహే. అస్య శ్రీమద్భాగవత స్తోత్ర మహామంత్రస్య నారద ఋషిః బృహతి ఛందః. శ్రీకృష్ణః పరమాత్మా దేవత బ్రహ్మ బీజం భక్తిశక్తిః జ్ఞానవైరాగ్యే కీలకం అస్మాకం శ్రీమద్భగవత్ప్రసాదసిద్ధ్యర్థే పాఠే వినియోగః. ధ్యానం. నారాయణాఖ్యపరసేతు సమాప్తి హేతుం వ్యాసప్రసూతశుకనావిక భావకోలాం సంసారసాగరగభీరతయాతు భీతాః నావం సమారుహత భాగవతం సుయోగ్యాం. శ్రీ గురుభ్యో నమః. ఈ భారతవర్షంలో జన్మించిన వారి యొక్క అదృష్టాన్ని గురించి, వాళ్ళకు ఉండేటువంటి అవకాశాలను గురించి దేవతలే చెప్తున్నారు అనే విషయాన్ని శ్రీశుకుల వారు మనకు తెలియచేస్తున్నారు. దానిలో భాగంగా దేవతలు ఇలా అంటున్నారు, అయ్యో వీళ్ళు ఏం పుణ్యం చేసుకున్నారు, ఈ భూమి మీద జన్మించారు, వీళ్ళని ఆ పరమాత్మ అనుగ్రహించాడు, వీళ్ళ మీద చూపించినంత అనుగ్రహం మన మీద లేదు, వీళ్ళు పరమాత్మను సేవించుకోగలిగినటువంటి అవకాశం ఉన్న ప్రదేశంలో పుట్టారు, మనకేమో ఆ సేవించుకోవాలనే కోరికే మిగులుతోంది, అవకాశాలు తక్కువగా ఉన్నాయి అని అంటున్నారు దేవతలు. అంతేకాదు మనం ఎన్నో పుణ్యాలు చేసుకొచ్చాము, ఆ పుణ్యాలు చేసుకున్న వాటికి ఫలితాలను అనుభవిస్తున్నామే కానీ మనము ఈ స్వర్గలోకానికి వచ్చి ఇక్కడ ఆ నారాయణుణ్ణి స్మరించేటువంటి అవకాశాన్ని మాత్రం పొందలేకపోతున్నాము. ఏదైనా కాస్తా కూస్తా ఉంటే ఆ స్మరణ కూడా మనం అనుభవించేటువంటి భోగాలకు పోతోంది, ఏమీ ఉండటం లేదు.
కాకపోతే భూమి మీద పుట్టిన వాళ్లకు మాత్రము ఆయన్ను స్మరించుకునేటువంటి అవకాశం చాలా హెచ్చుగా ఉంటుంది అని దేవతలు అంటున్నారు అని శ్రీ శుకుల వారు మనకు తెలియజేస్తున్నారు. ఇంకా కూడా దేవతలు ఇలా అంటున్నారు, కల్పాయుషాం స్థానజయాత్ పునర్భవాత్ క్షణాయుషాం భారత భూజయో వరం క్షణేన మర్త్యేన కృతం మనస్వినః సన్యస్య సంయాంత్యభయం పదం హరేహే అని అంటున్నారు. మనకి భూమి మీద పుట్టిన వాళ్ళకి చాలా చాలా తేడా ఉంది. ఏ అంశంలో? ఆయుస్సు అనేటువంటి అంశంలో. మన యొక్క ఆయుస్సు కల్పాయుషాం, చాలా సుదీర్ఘకాలం పాటు ఉండేటువంటి ఆయుస్సు. ఒక కల్పకాలం పాటు కూడా ఈ దేవలోకంలో స్థిరంగా ఉండేవాళ్ళు మనలో చాలామంది ఉన్నారు. ఈ కల్పాయుస్సును, ఈ కల్పాయుస్సు కాలం స్వర్గంలో ఉండటాన్ని చాలా కష్టపడి తపస్సులు, వ్రతాలు, నోములు చేసుకుని సాధించారు స్థానజయాత్. కానీ ఎంత కల్పాయుస్సు అయితే ఏం ఉపయోగం, ఎంత గొప్ప స్థానం అయితే ఏం ఉపయోగం? పునర్భవాత్, మళ్ళీ పుట్టవలసిందే కదా. కల్పం తీరిపోయిన తర్వాత లేదా ఈ పుణ్యం అంతా ఖర్చు అయిపోయిన తర్వాత మళ్ళీ కొత్త చోట చూసుకోవలసిందే కదా. వీళ్ళు భూమి మీద ఉండేటువంటి మనుషులు క్షణాయుషాం, చాలా తక్కువ ఆయుస్సున్న వాళ్ళు. కానీ వాళ్ళు గెలుచుకున్నటువంటి, వాళ్ళ కర్మలతో వాళ్ళు గెలుచుకున్నటువంటి భారత భూజయ, ఈ భారత భూమి మీద జన్మ, భూమి మీద జన్మ అనేది వరం, చాలా గొప్పది. తేడా చాలా కనిపిస్తోంది, చాలా అల్పాయుస్సు, చాలా పెద్ద ఆయుస్సు అని. కానీ ఆ తేడాకు పెద్ద విలువ లేదు. కానీ క్షణేన మర్త్యేన కృతం మనస్వినః సన్యస్య సంయాంత్యభయం పదం హరేహే. వాళ్ళు గనక ఒక్క క్షణం పాటు, క్షణకాలం చాలు, క్షణం పాటు మనం చేసిందంతా ఆ శ్రీహరికి సమర్పించేసుకుందాం అని అనుకుంటే, ఒక్కసారి అన్నీ వదిలేసుకుంటే అభయమైనటువంటి ఆ శ్రీహరి పాదాలను చేరుకోగలుగుతారు. ఎక్కువ కాలం పట్టదు, క్షణేన, ఉన్న ఒక్క క్షణం చాలు. సన్యస్య మర్త్యేన కృతం, ఈ మరణమే ధర్మంగా కలిగిన వాడు ఏం చేసినా సరే, ఏ క్రియ చేసినా సరే, ఆ కృతం మనస్వినః, తెలివైనటువంటి వాడు, సన్యస్య, మొత్తం వదిలేసుకుని, సంయాంతి అభయం పదం హరేహే, అభయమైనటువంటి ఆ శ్రీహరి పాదాలను చేరుకోగలుగుతున్నాడు. సన్యస్య సంయాంతి, అన్నీ వదిలేసి, ఇది అది అని లేకుండా అన్నిటి మీద వ్యామోహాన్ని వదిలేసి సర్వసంగ పరిత్యాగం చేసేసి ఆ శ్రీహరి పాదాలను చేరుకునేందుకు అవకాశం కలిగి ఉన్నారు. సన్యస్య సంయాంత్యభయం పదం హరేహే, తాము చేసుకున్నటువంటి కర్మలకు ఫలితాన్ని ఆశించకుండా ఆ కర్మలను చేసుకోవటం ద్వారా, ఫలితాన్ని ఆ పరమాత్మకు సమర్పించటం ద్వారా, కర్మఫలాన్ని సన్యసించటం ద్వారా అభయం సంయాంతి, అభయాన్ని పొందుతున్నారు. అనాశ్రిత కర్మఫలం కార్యం కర్మ కరోతి యః స సన్యాసీ చ యోగీ చ న నిరగ్నిర్న చాక్రియః అని గీతలో పరమాత్మే చెప్పినట్లుగా, కర్మఫలాన్ని సన్యాసం చేసి కర్మఫల సన్యాసం ద్వారా వాళ్ళు అభయపదాన్ని పొందుతున్నారు. సన్యస్య సంయాంత్యభయం పదం హరేహే, మొత్తం చేసిన ప్రతి కర్మను ఆ పరమాత్మకే సమర్పించేసి, యత్ కరోషి యదశ్నాసి యజ్జుహోషి దదాసి యత్ తపస్యసి కౌంతేయ తత్కురుష్మ మదర్పణం అనే తీరులో చేసే ప్రతి సత్కర్మను ఆ పరమాత్మకే సమర్పించేసేసి, ఆ సమర్పణ ద్వారా పరమాత్మకు చేసుకునే క్రియల కర్తృత్వాన్ని సమర్పించుకోవటం ద్వారా అభయం సంయాంతి, అభయాన్ని పొందగలుగుతున్నారు. పరమాత్మకు సమర్పించకుండా చేసేటువంటి పనులు, ఫలితం కోసం చేసే పనులు వాళ్లకు బంధకాలుగా ఉంటే ఉండవచ్చు కాక, కానీ ఆ సన్యాసం అనేది సాధ్యమైనప్పుడు మాత్రం వాళ్లకు అభయం అనేది క్షణంలో వెంటనే దొరుకుతోంది. అంతటి అవకాశం స్వర్గలోకంలో ఉండేటువంటి మనకు మాత్రం లేకుండా ఉంది అని దేవతలే అంటున్నారు అని శ్రీ శుకుల వారు తెలియచేస్తున్నారు. కల్పాయుషాం స్థానజయాత్ పునర్భవాత్ క్షణాయుషాం భారత భూజయో వరం క్షణేన మర్త్యేన కృతం మనస్వినః సన్యస్య సంయాంత్యభయం పదం హరేహే అని. దాన్నే ఇంకొక చోట పెద్దలు చెప్పారు, ఏవం నృణాం క్రియాయోగాః
సర్వే సంసృతి హేతవ త ఏవ ఆత్మవినాశాయ కల్పంతే కల్పితా పరే అని. మానవులు చేసేటువంటి ప్రతి క్రియ, మనం చేసేటువంటి ప్రతి పని బంధకంగా మారేందుకు అవకాశం ఉంది, బంధకంగానే ఉంటుంది. కానీ బంధకంగా ఉండేటువంటి ఆ క్రియే గనక పరమాత్మకు సమర్పించేస్తే, పరమాత్మకు అంటించేసేస్తే అవి బంధకంగా మారకపోవటం కాదు కదా, బంధకంగా మారకుండా ఉండి తమను తాము వినాశం చేసేసుకుని తాము ఇచ్చేటువంటి దుష్ఫలితాలను ఇవ్వకుండా తయారైపోతాయి అని పెద్దలు అంటారు. అలాంటి ఉత్తమమైనటువంటి కర్మలను ఆచరించగలిగిన యోగ్యత ఈ భూమి మీద పుట్టిన వాడికే ఉంటుంది అని దేవతలు అనటంలో ఆశ్చర్యమేం లేదు అని శ్రీ శుకుల వారు అంటున్నారు. భూమి గొప్పదా, స్వర్గం గొప్పదా అంటే దానికి దేవతలు చాలా సులభంగా సమాధానం చెప్తున్నారు, కారణంతో సహా సమాధానం చెప్తున్నారు. నయత్ర వైకుంఠ కథా సుధాపగాః న సాధవో భాగవతాస్తదాశ్రయాః నయత్ర యజ్ఞేశ మఖా మహోత్సవాః సురేశలోకోపి సవై న సేవ్యతాం అని. భూమి గొప్పదా, స్వర్గం గొప్పదా కాదు, ఎక్కడ కావలసినటువంటి ఈ వనరులు ఉన్నాయి అని చూసుకోవాలి. ఎక్కడైతే వైకుంఠ కథా సుధాపగాః, ఆ శ్రీమన్మహావిష్ణువు యొక్క కథలు అనేటువంటి అమృతాన్ని తమలో ఇముడ్చుకుని ఉన్నటువంటి నదులు పారుతూ ఉంటాయో ఆ ప్రదేశాలు గొప్పవి. వైకుంఠ కథా సుధాపగాః, నదుల్లాగా ప్రవహిస్తూ ఉండేటువంటి ఆ ప్రదేశాలు గొప్పవి. సాధవః భాగవతాస్తదాశ్రయాః, ఆ శ్రీమన్మహావిష్ణువు తాలూకు కథలు అనేటువంటి అమృత నదులను పట్టుకుని వేళ్లాడేటువంటి వాళ్ళు, ఆ నదులలోనే ఈదులాడుతూ ఉండేటువంటి వాళ్ళు భాగవతాః, మహాభాగవతులు, భగవద్భక్తులు, సాధవః మంచివాళ్ళు, వాళ్ళు ఉన్న ప్రదేశమైతే అది గొప్పది. సాధవః భాగవతాః తదాశ్రయాః. ఎక్కడైతే యజ్ఞేశమఖా మహోత్సవాః, యజ్ఞస్వరూపుడైనటువంటి యజ్ఞాలకు ఫలితాలను ఇచ్చేటువంటి ఆ శ్రీమన్ మహావిష్ణువు యొక్క ప్రీతి కోసం, ఆయనను సంతృప్తిపరచడం కోసం మఖాహ యజ్ఞాలు జరుగుతూ ఉంటాయో, ఆ యజ్ఞాలు, ఆ పూజలు ఇవన్నీ కూడా మహోత్సవా, గొప్ప ఉత్సవాల్లాగా జరుగుతూ ఉంటాయో, అందరూ సంతోషంగా మైమరిచి తాండవమాడుతూ నాట్యాలు చేస్తూ పాటలు పాడుకుంటూ సంతోషంగా పూజల్లో అలాగే యజ్ఞాల్లో గడుపుతూ ఉంటారో ఆ ప్రదేశం గొప్పది. ఆ ప్రదేశం భూమి అయితే భూమి గొప్పదే. ఈ భూమి మీద గనక వైకుంఠ కథా సుధాపగాః ఉన్నాయి అనుకుంటే భూమే గొప్పది. సాధవః భాగవతాస్తదాశ్రయాః ఉన్నారనుకుంటే ఈ భూమే గొప్పది. యజ్ఞేశమఖా మహోత్సవాః ఇవి ఉన్నాయనుకుంటే భూమే గొప్పది. ఇవి గనక లేకపోతే నయత్ర వైకుంఠ కథా సుధాపగాః, ఆ శ్రీమన్మహావిష్ణువు తాలూకు కథలు లేవు అనుకుంటే, న సాధవో భాగవతాస్తదాశ్రయాః మంచివాళ్ళు, భగవద్భక్తులు, ఆ వైకుంఠ కథలను మాత్రమే మాట్లాడుకునేటువంటి వాళ్ళు లేకపోతే, నయత్ర యజ్ఞేశమఖాః మహోత్సవాః, ఆ యజ్ఞేశ్వరుడు యజ్ఞస్వరూపుడైనటువంటి పరమాత్మకు సంతృప్తి కలిగించేటువంటి యజ్ఞాలు లేవు, కేవలం మహోత్సవాః ఇంద్రియ భోగాలు మాత్రమే ఉన్నాయి అని అనుకుంటే అది పనికిరాని భూమి. ఒకవేళ ఆ భూమి సురేశలోకోపి, దేవతలకే రారాజైనటువంటి బ్రహ్మగారి లోకమే అయినా సరే, సవై నసేవ్యతాం ఆ దిక్కుకు పోవద్దు, ఆ జోలి మనకొద్దు, అది గొప్పది కాదు కదా, మనం వెళ్ళకూడనటువంటి ప్రదేశము అని దేవతలు అంటున్నారు. నయత్ర వైకుంఠ కథా సుధాపగాః న సాధవో భాగవతాస్తదాశ్రయాః నయత్ర యజ్ఞేశమఖా మహోత్సవాః సురేశలోకోపి సవై నసేవ్యతాం అనేటువంటి ఈ శ్లోకంలో ఎక్కడైతే ఆ శ్రీమన్ మహావిష్ణువు యొక్క కథలు పారుతూ ఉంటాయో, ఏరులై పారుతూ ఉంటాయో, ఎక్కడైతే ఆ కథలను చెప్పేటువంటి సాధువులు, భగవద్భక్తులు నిరంతరాయంగా అదే పని చేస్తూనే ఉంటారో, ఎక్కడైతే యజ్ఞేశ్వరుడైనటువంటి ఆ పరమాత్మ యొక్క ప్రీతి కోసం వ్రతాలు, నోములు, పూజలు, పునస్కారాలు, ఇంకా పై స్థాయిలో ఉండేటువంటి యజ్ఞాలు, ఇంకా పై యజ్ఞాలు, తపస్సులు ఇవన్నీ జరుగుతూ ఉంటాయో,
ఆ యజ్ఞాలలో అందరూ కూడా ఉత్సవంలాగా భావించి పాలు పంచుకుంటూ ఉంటారు. అటువంటి ప్రదేశం స్వర్గం కంటే, చివరికి బ్రహ్మగారి లోకం కంటే కూడా చాలా గొప్పది. ఇవి లేనిదే ఏ లోకానికి ఏ ప్రదేశానికి విలువే లేదు అని దేవతలు అంటున్నారు. వీటన్నిటికీ కూడా ఎక్కువ అవకాశం భూమి మీదే ఉంటుంది కాబట్టి భూమే అన్నిటికంటే గొప్పది అని కూడా తేల్చి చెప్తున్నారు. అయితే భూమి చాలా గొప్పది, భూమి మీద ఉన్నవాళ్ళు చాలా గొప్పవాళ్ళు అంటే దాని అభిప్రాయం అవకాశాలు మెండుగా ఉన్నాయి అనే తప్ప అందరూ ఇదే విధంగా ఉంటారు అని ఏమీ లేదు కదా. అవకాశాలు ఇంత సమృద్ధిగా ఉన్న చోట అవకాశాలను వాడుకోని వాళ్ళని, అవకాశాలను సద్వినియోగం చేసుకోని వాళ్ళని ఏమని చెప్పాలి అంటే దానికి చెప్తున్నారు, ప్రాప్తానృజాతింత్విహ ఏ చ జంతవ జ్ఞానక్రియా ద్రవ్య కలాప సంభృతాం నవైయతేరన్ అపునర్భవాయతే భూయో వనౌకా ఇవ యాంతి బంధనం అని. ఇంత గొప్పగా చెప్తున్నాం కదా, భూమి మీద జన్మ, మానవ జన్మ అనేదాన్ని గొప్పగా చెప్తున్నాం కదా. ప్రాప్తా నృజాతిం, మానవ జన్మను పొందారు అని అనుకుందాము. కాకపోతే ఇహ ఈ భూమి మీదే ఉంటున్నారు, కాకపోతే ఏచ జంతవ నవయ్యతేరన్, వాళ్ళు మిగతా జంతువుల్లాగా, మిగతా ఈ భూమి మీద పుట్టినటువంటి క్రీచర్స్ లాగా ఏ ప్రయత్నము చేయటం లేదు, ఏదో తిన్నామా పడుకున్నామా తెల్లారిందా అన్నట్లు ఉంటున్నారు అని అనుకుంటే, నవయ్యతేరన్, ఎంత అవకాశాలు ఉండగా, ఎన్ని అవకాశాలు ఉండగా వాళ్ళు ప్రయత్నం చేయట్లేదు అంటే, జ్ఞాన క్రియా ద్రవ్య కలాప సంభృతాం నృజాతిం ప్రాప్య, ఈ జన్మలో, మానవ జన్మలో, అందులోనూ భూమి మీద ఉండేటువంటి మానవ జన్మలో జ్ఞానం కోసం ఎంతో ప్రయత్నం చేసుకోవచ్చు. జ్ఞానానికి కావలసినటువంటి సమస్త సామగ్రి ఈ మానవ జన్మలో సమృద్ధిగా ఉంది. జ్ఞానం అనేది వెంటనే అందకపోతే ఆ జ్ఞానాన్ని అందుకోవటం కోసం చేయవలసినటువంటి మానసికమైన పరిశుద్ధత కోసం చేయవలసిన సత్కర్మలు ఈ మానవ జన్మలో సమృద్ధిగా ఉన్నాయి. జ్ఞానం కోసం చేయవలసినటువంటి క్రియలు, ఆ జ్ఞానార్థం చేయవలసినటువంటి క్రియలకు కావలసిన ద్రవ్యాలు ఈ భూమి మీద విరివిగా దొరుకుతున్నాయి, మానవులకు చాలా పుష్కలంగా దొరుకుతున్నాయి. జ్ఞాన క్రియా ద్రవ్య, ఈ ద్రవ్యాలు మాత్రమే కాకుండా ఈ ద్రవ్యాలతో పాటుగా ఉండేటువంటి మిగతా విశేషాలు, దానికి కావలసినటువంటి సామర్థ్యాలు మొదలైనటువంటివన్నీ కలాపాలు, వాటికి కావలసినటువంటి సమూహం మొత్తం కూడా మానవ జన్మకి అవైలబుల్గా ఉంది. జ్ఞాన క్రియా ద్రవ్య కలాప, ఇలాంటి వాటన్నిటితో కూడా సంభృతం, పరిపూర్ణంగా ఉంది మానవ జన్మ. జ్ఞానం సాధించుకోవచ్చు, జ్ఞానం కోసం చేయవలసిన సత్కర్మలు చేసుకోవచ్చు, సత్కర్మలకు కావలసిన ద్రవ్యాలను సంపాదించుకోవచ్చు, ఆ ద్రవ్యాలను సద్వినియోగపరుచుకునేటువంటి సామర్థ్యాలను కూర్చుకోవచ్చు, ఎన్నైనా చేసుకోవచ్చు. అంత పుష్కలంగా ఉండేటువంటి ఈ మానవ జన్మను వాళ్ళు వేస్ట్ చేసుకుంటున్నట్లే కదా. నవయ్యతేరన్, వాళ్ళు ప్రయత్నం చేసుకోవట్లేదు అంటే, అందులోనూ అపునర్భవాయ, మళ్ళీ పునర్జన్మ లేకుండా ప్రయత్నం అనేది చేయట్లేదు అంటే, తే భూయో వనౌకా ఇవ యాంతి బంధనం, వాళ్ళు మళ్ళీ అదే బంధనాలకు లోను కావలసి వస్తుంది. భూయ, మళ్ళీ కూడా అదే బంధనానికి, యాంతి బంధనం, అదే బంధనానికి లోను కావాల్సి వస్తుంది, అదే వలలో చిక్కుకోవలసి వస్తుంది. వనౌకాహ ఇవ, అడవిలోని పక్షుల్లాగా, అడవిలోని పక్షుల్ని పట్టుకోవటానికి వేటగాడు వలపరిచాడు. వలపరిచేసరికి వలలో కొన్ని పక్షులు చిక్కుకున్నాయి. చిక్కుకునేసరికి అందులో తెల్లగా ఉండేటువంటి పావురాలు కొన్ని కనిపించినాయి. కనిపించేసరికి ఈ పావురాళ్ళని తీసుకెళ్ళి మనం ఏమన్నా చేసేసుకుంటే, తినేస్తే పెద్ద ఉపయోగం లేదు, శాంతి కాముకులకి వీటిని అమ్మితే గనక వాళ్ళు ఎగరేసుకోవడానికి కొనుక్కుని డబ్బులు ఎక్కువ ఇస్తారు అని అనుకుని వీళ్ళు శాంతి కాముకులకు అమ్మేశారు తెల్లటి పావురాలని. ఆ శాంతి కాముకులేమో ఈ తెల్లటి పావురాలని ఎగరేశారు. ఎగరేస్తే ఈ తెల్లటి పావురాలు ఎగిరి 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 మళ్ళీ ఏ చోట తాము వలలో చిక్కుకున్నామో అదే చోటకొచ్చి
అదే వలలో అదే చోట అదే వేటగాడికి మళ్ళీ దొరికినాయి అని అనుకుందాము. అప్పుడు ఆ శాంతి కాముకులు ఎగరేసినటువంటి తెల్ల పావురాళ్ళు ఏమాత్రం తెలివైనవి అని మనం నమ్ముకోమా? వనౌకాహ ఇవ, ఆ అడవిలో తిరిగేటువంటి ఆ పావురాయిలు ఏమాత్రం తెలివి లేకుండా మళ్ళీ తమను విడిచిన వలకే చిక్కుకోవటానికి మళ్ళీ వచ్చినాయి అంటే ఎంత తెలివి తక్కువగా ఉన్నాయి. అంతే తెలివి తక్కువ వాళ్ళు వీళ్ళందరూ కూడా. వాళ్ళకి అంటే భూమి మీద పుట్టినటువంటి మానవులకి ఈ మానవ జన్మ అనేది ఒక బంధనం. బంధనంలో కల్లా కాస్తంత మంచి బంధనం, విడిచిపెట్టుకోవటానికి విడిపించుకోవటానికి అవకాశం ఉన్నటువంటి బంధనం. అలాంటి అవకాశం ఉన్నటువంటి సందర్భాన్ని వాడుకోకుండా, ఈ అవకాశాన్ని వినియోగించుకోకుండా మళ్ళీ ఈ బంధనానికే తిరిగి వచ్చేటట్లుగా మళ్ళీ ఏర్పాట్లు చేసుకుంటున్నారు అంటే వీళ్ళు ఆ పావురాళ్ల కంటే తెలివైన వాళ్ళనా, ఇంకో రకంగా చెప్పుకోవాలనా అని తెలియటం లేదు అని దేవతలు అంటున్నారు. ప్రాప్తాన్ రజాతింతిభిః ఏ చ జంతవః జ్ఞానక్రియా ద్రవ్య కలాప సంహృతాం నవైయతేరన్ న పునర్భవాయతే భూయో వనౌకా ఇవ యాంతి బంధనం అని. కాబట్టి భూమి గొప్పది, భూమి మీద మానవ జన్మ గొప్పది అని ఇంతవరకే చెప్తున్నాము. దాన్ని సద్వినియోగం చేసుకోలేకపోయినవాడు చాలా తెలివి తక్కువ వాడు అనే విషయం అలాగే ఉంది అని దేవతలు అంటున్నారు. ఈ భూమి మీద ఉండేటువంటి వాళ్లకున్న భాగ్యాల్లో యై శ్రద్ధయా బర్హిషి భాగశో హవిః నిరుక్తమిష్టం విధి మంత్రవస్తుతః ఏకః పృథక్ నామభిరాహుతో ముదా గృహ్ణాతి పూర్ణ స్వయమాశుషాం ప్రభుః అనే భాగ్యం చాలా చాలా గొప్ప భాగ్యం అని దేవతలు అంటున్నారు. స్వర్గంలో ఒక్క క్రతువు చేయటానికి కానీ, ఒక్క యజ్ఞం చేయటానికి కానీ, ఒక్క పూజ చేయటానికి కానీ అవకాశం లేదు. అలాంటి ఏర్పాట్లు స్వర్గంలో లేనే లేవు. కానీ భూమి మీద అలాంటి అవకాశం ఉంది. భూమి మీద యజ్ఞాలతో ఆ పరమాత్మను అర్చించుకోవచ్చు. శ్రద్ధగా గనక యజ్ఞాన్ని ప్రారంభించి బర్హిషి ఆ యజ్ఞంలో భాగశః హవిః నిరుక్తం, ఆ యజ్ఞం ఏదో అగ్నికి లేదా ఇంద్రుడికి చేసేటువంటి యజ్ఞమైనా పర్వాలేదు. ఆ యజ్ఞంలో ఆ భాగాలని ఆయా దేవతలకు విడివిడిగా విడదీసి పెట్టడం అనేటువంటి ప్రక్రియ ఒకటి ఉంటుంది. ఆ ప్రక్రియను చేస్తూ ఆ నిర్వాపాన్ని చేసి భాగశః హవిః నిరుక్తం, ఆ నిర్వాపకాలంలో చదువుకోవలసినటువంటి మంత్రాలను, విడదీయవలసినటువంటి సమయంలో చెప్పే మంత్రాలను అగ్నయ జుష్టం నిర్వపామి, ఇంద్రాయ జుష్టం నిర్వపామి, సోమాయ జుష్టం నిర్వపామి అని విడదీసుకుంటూ మంత్రాలను చెప్పుకుంటూ విడదీసి తయారు చేసి ఇష్టం ఇది నాకు కాదు అగ్నయే ఇదం నమమ అని అగ్నిహోత్రంలోకి సమర్పించేసేస్తే ఇష్టం. సమర్పించేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉంటే చాలు. విధి మంత్ర వస్తుతః విధానం అనేది సవ్యంగా ఉందా లేదా అని చూసుకోవటం, విధానం చేసేటువంటి వాక్యం దగ్గర నుంచి తీరు మొత్తం సవ్యంగా ఉందా లేదా అని చూసుకోవటం, ఆ విధానంలో వాడేటువంటి మంత్రాలన్నీ సవ్యంగా ఉన్నాయా లేవా అని చూసుకోవటం, ఆ క్రతువులో వాడేటువంటి వస్తువులన్నీ శుద్ధంగా ఉన్నాయా లేవా అని చూసుకోవటం. ఇవి చూసుకుంటే చాలు. విధి మంత్ర వస్తుతః ఈ మూడు జాగ్రత్తగా చూసుకుని సరిగ్గా మంత్రాలను ఉచ్చరిస్తూ విధానం ప్రకారం వస్తువులను గనక అగ్నిహోత్రుల్లో సమర్పణ చేసేస్తే ఇష్టం. అగ్నిహోత్రుడు అగ్నయే జుష్టం నిర్వపామి అని అగ్నికి విడదీసి పెట్టారు కదా, అగ్నయే ఇదం నమమ అని అగ్నికే సమర్పించేశారు కదా. కానీ ఈ అగ్ని రాకుండా ఏకః ఆ అద్వితీయమైనటువంటి పరమాత్మ అక్కడికి దిగి వచ్చేస్తాడు. ఏకః ఆయన వస్తాడు. అగ్నిని పిలిస్తే ఆయన ఎందుకు వస్తాడు అంటే ఆయన ఏకః అద్వితీయుడే అయినా పృథక్ నామభిః ఆహుతః, వేరువేరు పేర్లతో శ్రద్ధగా నన్నే పిలుస్తున్నారు అని అనుకుంటాడు. అగ్ని అనే పేరుతో నన్నే పిలుస్తున్నారు, ఇంద్రుడు అనే పేరుతో నన్నే పిలుస్తున్నారు, సోముడు అనే పేరుతో నన్నే పిలుస్తున్నారు అని అనుకుని వేరువేరు పేర్లతో తననే పిలిచినట్లుగా భావించి పృథక్ నామభిః ఆహుతః
ముదా చాలా సంతోషంగా వీళ్ళు శ్రద్ధగా యజ్ఞాలు చేస్తున్నారు. విధి మంత్ర వస్తుత విధానం ప్రకారం చేస్తున్నారు, మంత్రాలను చక్కగా ఉచ్చరిస్తున్నారు, వస్తువులన్నీ చక్కగా ఉన్నాయి, వీళ్ళన్నీ చక్కగా చేస్తున్నారు, నేను వెళ్ళాలి తీసుకోవాలి అనేటువంటి సంతోషంతో దిగి వచ్చి గృహ్ణాతి వాళ్ళు సమర్పించేటువంటి ఆయా హోమద్రవ్యాలను లేదా ఆ హవిస్సులను గృహ్ణాతి ఆయన స్వీకరిస్తున్నాడు అంటే ఆయనకేం వేరెక్కడా దొరకదా, లేదా ఆకలి ఎక్కువగా ఉంటుందా, వేరే ఆయనకేమి ఆ మాత్రం సామర్థ్యం లేదా, వాళ్ళ ఇంట్లో కిచెన్ లేదా అనే మాటలు ఏమీ లేవు. పూర్ణ ఆయన పరిపూర్ణుడు, ఎవరి దగ్గర నుంచి ఏమీ తీసుకోవలసినటువంటి అవసరంలో లేనివాడు, పరిపూర్ణుడు ఆయన. స్వయం ఆశిషాం ప్రభువు తాను మిగతా వాళ్ళందరి కోరికలను తీర్చగలిగినటువంటి సామర్థ్యం ఉన్నవాడు. వాళ్ళేవో పెడితే అవి తిని కడుపు నింపుకోవాల్సిన దుస్థితిలో ఆయనేమీ లేడు. కేవలం వాళ్ళ శ్రద్ధను గౌరవించి వాళ్ళ శ్రద్ధకు సంతోషించి వచ్చి హవిస్సులను తీసుకుంటాడు, తీసుకుని వాళ్ళ కోరికలను తీరుస్తాడు. ఈ అవకాశం కేవలం భూమి మీద ఉన్న వారికి మాత్రమే పరిమితము, వేరెక్కడా ఇది లేదు, వేరెక్కడా ఇలాంటి యజ్ఞాలు ఇలాంటి పరిస్థితులు లేనే లేవు అని దేవతలే అంటున్నారు. వీటిని వాడుకోని మనుషుల్ని ఏమనాలి అని వాళ్లే చూసుకోవాలి అని పనిలో పని ఓ పొడుపు అయితే పొడుపుస్తున్నారు. యై శ్రద్ధయా బర్హిషి భాగశో హవి నిరుక్తమిష్టం విధిమంత్ర వస్తుత ఏకః పృథక్ నామభిరాహుతో ముదా గృహ్ణాతి పూర్ణ స్వయమాశిషాం ప్రభువు అని ఈ శ్లోకంలో. కోరికలను తీరుస్తున్నాడు అనే మాట వింటే చాలు ఇంకా వెంట పడతారు కదా మనుషులు. మా కోరికలు తీరుతాయి అని అంటే చాలు దేని వెంటైనా పడతారు, ఏం చేయడానికైనా వెనకాడరు అని ఉంది కదా వీళ్ళకి. దాని విషయంలో మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండవలసిందే అని ఓ మంచి శ్లోకం, మానవ జాతికే కావలసినటువంటి ఒక ప్రధానమైనటువంటి ఉపదేశం దాన్ని చేస్తున్నారు. సత్యం దిశత్యర్థితమర్థితో నృణాం నైవార్థతో యత్పునరర్థితా యతః స్వయం విధత్తే భజతామనిచ్చతాం ఇచ్ఛాపిధానం నిజపాద పల్లవం అని. సత్యం నిజమే, పరమాత్మ ఏ కోరిక కోరినా సరే తీరుస్తాడు, తీర్చగలడు. మనం గనక సవ్యంగా చేయవలసిన కర్మలు చేసుకుంటే చాలు ఆయన తీర్చేస్తాడు. సత్యం. దిశతి అన్నీ ఇస్తాడు. అర్థితం మనం ఏం కోరిక కోరుకున్నా సరే దాన్ని ఇచ్చేస్తాడు. అర్థిత ఆయన్ని ప్రార్థిస్తే ఆయన తీర్చలేని కోరిక అనేది లేనే లేదు. అందులోనూ నృణాం మానవులంటే ఆయనకి ఇంకా ఎక్కువ ప్రీతి. అన్నీ బాగానే ఉన్నాయి. మానవులు ఒక కోరిక కోరటం ఏంటి, ఒక కోరికతో ఆయన్ని ప్రార్థించటం ఏంటి, ఆ ప్రార్థనను ఆయన తప్పక తీరుస్తాడు. సత్యం దిశత్యర్థితం అర్థితో నృణాం. కానీ నైవ అర్థద పరమార్థంగా మాత్రం ఇవ్వలేడు. ఇవ్వలేడు. నైవార్థత. ఎందుకు అంటే యత్పునరర్థితాయత పరమార్థాన్ని ఆయన ఎక్కడి నుంచి ఇస్తాడు? వీడు పరమార్థాన్ని కోరుకుంటే పరమార్థాన్ని ఇవ్వచ్చు. వీడు కోరుకున్నదేమో అశాశ్వతమైనటువంటి ఫలితాన్ని. అశాశ్వతమైన ఫలితాన్ని కోరుకుంటే, దేన్ని కోరుకుంటే దాన్ని ఇచ్చే స్వభావం ఉండేటువంటి పరమాత్మ అశాశ్వతమైనదే ఇవ్వాలి తప్ప శాశ్వతమైన దాన్ని ఇవ్వలేడు కదా. ఏమిచ్చినా సరే, మానవులు కోరుకున్న దాన్ని ఏమిచ్చినా సరే కొంతకాలం అయిన తర్వాత మళ్ళీ పునః అర్థితాయత మళ్ళీ కొత్తగా ఏదో కోరుకోవలసిందే. వీళ్ళ కడుపు ఒక్కసారి తింటే మాత్రం నిండదు. ఒకేసారి తినేసేస్తే కడుపు నిండిపోతుంది అనే మాట లేనే లేదు. తింటారు, అరిగించుకుంటారు, మళ్ళీ వస్తారు, మళ్ళీ కావాలంటారు, మళ్ళీ తింటారు, మళ్ళీ అరిగించుకుంటారు, మళ్ళీ వస్తారు. ఇదే పనిగా ఉంటుంది. యత్పునరర్థితాయత వీళ్ళకి అసలు శాశ్వతమైన దాన్ని కోరుకోవటం అనేది చేత కాదు. ఆకలి తీర్చమని అడిగేటువంటి స్వభావం ఉంది, కానీ ఆకలే లేకుండా చేయమని అడిగేటువంటి దమ్ము లేనే లేదు. కాబట్టి మానవులు గనక కోరుకునే కోరికలను తీర్చే మాట అయితే ఆ తీర్చే కోరిక పరమార్థంగా ఉండబోదు. పరమార్థంగా ఆయన తీర్చలేడు. మానవులు అలా కోరుకోలేరు. సత్యం దిశత్యర్థితమర్థితో నృణాం నైవార్థదో యత్పునరర్థితాయత. దాన్ని ఎవరూ బాగు చేయలేరు. దీన్ని బాగు చేసేందుకు ఒకే ఒక విధానం ఉంది. అనిచ్చతాం ఆయన్ని ఏ కోరిక కోరుకోకుండా ఉంటే సరిపోతుంది.
అనిచ్చతాం, ఏ కోరిక కోరుకోకుండా ఉంటే వాళ్ళకి స్వయం విధత్తే, తనంతట తాను కోరుకుని వాళ్ళకి కావాల్సింది ఇస్తాడు, వాళ్ళకు మంచిదైనది ఇస్తాడు. అనిచ్చతాం, ఏ కోరిక కోరుకోకుండా భజతాం, ఆయన్ని సేవిస్తూ ఉంటే చేయవలసిన ప్రతి పని చేస్తూ ఉండటం, చేసే పనికి ఫలితాన్ని ఆశించకుండా ఉండటం అనేటువంటి తీరులో నడుస్తూ ఉంటే స్వయం తనంతట తాను ఇచ్ఛాపిధానం నిజపాద పల్లవం విధత్తే, ఆయనంతటానే ఇచ్చేస్తాడు. దేన్నిస్తాడు? తన యొక్క పాద పల్లవాన్ని, తన పాదాలు అనేటువంటి చిగురాకుల్ని ఇస్తాడు. పాద పల్లవం, ఆ చిగురాకులు గనక ఇస్తే ఇచ్ఛాపిధానం, మానవుల యొక్క ఇచ్ఛలు కోరికలు అనేవి మూసుకుపోతాయి. మానవుల ఇచ్ఛలు మూసుకుపోయేటువంటి తన పాద పల్లవాలను ఆయన ఇస్తాడు అని దేవతలు అంటున్నారు. ఏదైనా ఒక గిన్నె మీద మూత ముయ్యాలి అంటే ఆకో ఏదో ఒకటి కావాలి కదా. అలాగే అక్షయ పాత్ర లాంటి కోరికల పాత్రను మూయాలి అంటే ఒక ఆకు కావాలి. ఆ ఆకు పరమాత్మ యొక్క పాదము. ఒకసారి గనక ఈ ఆకు వచ్చేస్తే, ఈ ఆకుతో గనక ఇచ్ఛాపిధానం అనేది గనక చేసేస్తే, ఈ కోరికలను మూసేస్తే కోరికలతో సంబంధం లేనటువంటి శాశ్వతమైన సుఖం అనేది అందుతుంది. ఆ శాశ్వతమైనటువంటి ఆనందాన్ని మానవులకు చేరువ చేస్తాడు. దానికల్లా రెండే రెండు నియమాలు. నంబర్ 1 కోరుకోకూడదు, నంబర్ 2 కోరిక లేకుండా పనులన్నీ చేసుకుపోవాలి. కోరిక లేకుండానే చేయవలసినటువంటి సత్కర్మలన్నీ చేయాలి అని దేవతలే అంటున్నారు. ఆయన కోరికలన్నీ తీరుస్తాడు, కానీ ఆయన్ని కోరుకోవటం అనేది మాత్రం తెలివి తక్కువ పని. ఎందుకంటే తెలివి తక్కువ వాళ్ళు కోరుకున్న కోరికలు తీరుస్తూ పోతూ ఉంటే ఆయనకు విసుగు లేదేమో కానీ వీడికి మాత్రం టైం వేస్ట్ అయినట్లే అని దేవతలు చెప్తున్నారు. సత్యం దిశత్యర్థితమర్థితో నృణాం నైవార్థతో యత్పునరర్థితాయత స్వయం విధత్తే భజతామనిచ్చతాం ఇచ్ఛాపిధానం నిజ పాద పల్లవం అనే ఈ శ్లోకంలో చివరికి అంటున్నారు, యద్యత్రన స్వర్గ సుఖావశేషితం స్విష్టస్య సూక్తస్య కృతస్య శోభనం తేనా జనాభే స్మృతిమజ్జన్మ స్యాత్ వర్షే హరిర్ యద్భజతాం శం తనోతి అని. యది ఒకవేళ గనక అత్ర ఈ స్వర్గలోకంలో నహ మనకి స్వర్గ సుఖావశేషితం, ఈ స్వర్గ సుఖాలను అనుభవించటానికి వీలైనటువంటి కర్మలన్నీ ఖర్చయిపోగా ఏదైనా ఒక చిన్నపాటి కర్మ అనేది మిగిలి ఉంటే, మనం చేసుకున్నటువంటి స్విష్టస్య యజ్ఞాలలో కానీ, సూక్తస్య మనం చేసుకున్నటువంటి వేదాధ్యయనాలలో కానీ, కృతస్య లేదా మనం చేసిన మిగతా మంచి పనులలో కానీ ఏదైనా శోభనం మనం చేసుకున్న మంచి పనుల్లో ఒక చిన్న అవశేషం అనేది మిగిలితే, దేని అవశేషం? స్వర్గ సుఖాలన్నిటినీ అనుభవించిన తర్వాత మిగిలిన చిన్నపాటి అవశేషం అనేది ఏమైనా మిగిలితే తేన ఆ పుణ్యలేశంతో అజనాభే ఈ భారతవర్షంలో జన్మ స్యాత్, జన్మ మనకు ఉండుగాక. ఎలాంటి జన్మ కాకపోతే మిగతా వాళ్ళు ఉన్నట్లు కాదు, స్మృతిమజ్జన్మ నస్యాత్, ఆ పరమాత్మను స్మరించుకునేటువంటి అవకాశం ఉన్న జన్మ మనకు రాని. నస్యాత్ వర్షే ఈ వర్షంలో హరిహి భజతాంశం తనోతి, తనను సేవించుకునే వాళ్ళకి సుఖాన్ని, శాశ్వతమైనటువంటి పరిపూర్ణమైన ఆనందాన్ని ఇస్తాడు అనేది ఉంది. కాబట్టి మనకు ఇక్కడే జన్మ రావాలి అని దేవతలే ప్రార్థిస్తున్నారు. యద్యత్రన స్వర్గ సుఖావశేషితం స్విష్టస్య సూక్తస్య కృతస్య శోభనం తేనా జనాభే స్మృతిమజ్జన్మ న స్యాత్ వర్షే హరిర్ యద్భజతాం శం తనోతి అనేటువంటి ఈ శ్లోకం. ఈ శ్లోకంతో దేవతలు ఈ భారతవర్షంలో ఉండేటువంటి జన్మను పొగుడుతున్నారు. ఈ భారతవర్షంలో జన్మ మాకు కూడా రావాలి అని కోరుకుంటున్నారు. ఈ భారతవర్షంలో జన్మను పొంది ప్రయత్నం చేయని వాళ్ళని కొంచెం వెక్కిరిస్తున్నారు అనేటువంటి విషయాలను చెప్పి ఈ విషయాన్ని ఇక్కడికి పూర్తి చేసి శ్రీ శుక ఉవాచ, శుకులవారు చెప్తున్నారు, జంబూద్వీపస్య చ రాజన్ ఉపద్వీపాన్ అష్టౌ హ ఏకే ఉపదిశంతి సగరాత్మజై
అశ్వాన్వేషణే ఇమాం మహీం పరితః నిఖనద్భిః ఉపకల్పితాన్ అని. ఈ జంబూద్వీపానికి మొత్తం 9 వర్షాలతో కూడినటువంటి జంబూద్వీపానికి రాజన్ ఓ పరీక్షిత్తు ఉపద్వీపాన్, ద్వీపంలో ఉపద్వీపాన్ చుట్టూ ఉండే చిన్న చిన్న ద్వీపాలని అష్టౌహ ఏకే ఉపదిశంతి, 8 ప్రధానమైనటువంటి ద్వీపాలున్నాయి అని కొంతమంది అంటున్నారు. ఈ ద్వీపాలు ఎందుకు ఏర్పడ్డాయి అంటే సగరాత్మజై అశ్వాన్వేషణే ఇమాం మహీం పరితో నిఖనద్భిః ఉపకల్పితాన్. సగర మహారాజు గారు అనో పెద్ద చక్రవర్తి గారు ఉండేవారు. ఆయనకి 60,000 మంది పిల్లలున్నారు. ఆయనకి సగర మహారాజు గారికి ఎప్పుడూ యజ్ఞాలు చేసేటువంటి అలవాటు. ఆ యజ్ఞాల్లో ఆయన అశ్వమేధాలు బాగా విరివిగా చేశాడు. అశ్వమేధాలు చేస్తూ ఉంటే ఒక అశ్వమేధంలోని అశ్వాన్ని ఇంద్రుడు ఎత్తుకెళ్ళిపోయి పాతాళంలో కపిల మహర్షి ఏకాంతంగా ధ్యానం చేసుకుంటూ ఉంటే, సమాధి స్థితిలో ఉంటే ఆయన దగ్గర కట్టేశాడు. అశ్వం కనిపించకపోయేసరికి ఈ సగర పుత్రులు 60,000 మంది కూడా భూమంతా వెతికారు. వెతికితే వాళ్ళకి అశ్వం దొరకలేదు. దొరకపోయేసరికి తిరిగి వచ్చి తండ్రికి చెప్పారు. తండ్రి గారికి చాలా కోపం వచ్చింది. పేరుకి 60,000 మంది ఉన్నారు, చెప్పుకోవటానికి ఏమో ఒక్కొక్కడికి ఎంత పరాక్రమం ఉంది, ఎంత పరాక్రమం ఉంది అని చెప్పుకుంటారు. కానీ నేను ఇక్కడ యజ్ఞదీక్షలో కూర్చుని ఉంటే కనీసం అశ్వం తిరిగి తేవటం కూడా చేత కాలేదు. మీరు పనికిరాని పిల్లలు, మీరు గనక అశ్వాన్ని తిరిగి తేకపోతే మళ్ళీ నా మొహం చూడనక్కర్లేదు అని కోపంగా తిట్టి పంపించాడు. అప్పుడు పిల్లలందరూ కలిసి వాళ్ళ దైవికమైనటువంటి శక్తులన్నిటినీ వాడి ఆకాశం నుంచి ఏవో పిడుగుల్లాంటివి పలుగుల్లాంటివి ఏవో వాడి మొత్తం మీద భూమంతా తవ్వి పారపోసేశారు. పారపోసినప్పుడు భూమంతా కూడా అక్కడక్కడ గుంటలమయమైపోయింది. ఆ గుంటల్లో క్రమంగా నీరు చేరి ఆ నీరంతా సముద్రాలుగాను, వాళ్ళు మట్టి పక్కన పోశారు కదా, ఆ ప్రాంతమంతా కూడా చిన్న చిన్న ద్వీపాలుగాను ఏర్పడింది అని టిపికల్ పురాణ భాషలో ఉండేటువంటి ఒక కథ. అప్పుడు ఉన్నటువంటి భౌగోళిక పరిస్థితులన్నీ కథారూపంలో వర్ణించేటువంటి ఒక కథ. ఆ కథ ప్రకారం సగరాత్మజై సగలపుత్రుల చేత అశ్వాన్వేషణే, వాళ్ళ తండ్రి గారి యజ్ఞాశ్వాన్ని అన్వేషించే సమయంలో ఇమాం మహీం పరితో నిఖనద్భిః, వాళ్ళు ఈ భూమిని మొత్తాన్ని తవ్వుతూ ఉండగా ఉపకల్పితాన్, ఈ ద్వీపాలు ఏర్పాటు అయినాయి అని వాళ్ళు చెప్తారు. భూగోళం తాలూకు వ్యవహారాలు ఎన్నో రకంగా చూసుకోవచ్చు. సుమారుగా సగర మహారాజు గారి కాలం అంటే చాలా పాతకాలం. అప్పటికి ఉన్నటువంటి భూమి మీద పడ్డ ఆస్ట్రాయిడ్స్ కావచ్చు, వేరే ఏమైనా కావచ్చు, వీటన్నిటినీ దృష్టిలోకి పెట్టుకుంటే ఆ సమయంలో ఏర్పాటు అయినటువంటి చిన్న చిన్న ద్వీపాలు ఇవి. వాటి పేర్లు కొన్ని ఉన్నాయి, కొన్ని మనకు తెలిసినవి, కొన్ని తెలియనివి ఉన్నాయి. తద్యథా స్వర్ణప్రస్థః, చంద్రశుక్లః, ఆవర్తకః, ఆవర్తనః, రమణకః, మందరహరిణః, పాంచజన్యః, సింహలః, లంకా ఇతి అని 8 ఉపద్వీపాల పేర్లు చెప్పారు. స్వర్ణప్రస్థం, చంద్రశుక్లం, ఆవర్తనం, రమణకం, మందరహరిణః, పాంచజన్యం, సింహలః, లంక. సింహళ ద్వీపం ఇది వేరు, లంక ఇది వేరు అని చెప్తున్నారు. అప్పటికి లంక అనేది భూమధ్యరేఖ దగ్గర ఉండేది అని చెప్తారు. వాటి విషయాల లోతుల్లోకి మనం ఇప్పుడు వెళ్ళలేము. ఏవం తవ భారతోత్తమ జంబూద్వీప వర్ష విభాగః యథోపదేశం ఉపవర్ణితః ఇతి. ఏవం ఈ విధంగా భారతోత్తమ, భరతవర్షాన్ని ఏలినటువంటి రాజులలో ఉత్తముడైనటువంటి ఓ పరీక్షిత్తు, తవ జంబూద్వీప వర్ష విభాగః, నీవు ఇంతవరకు ఏలినటువంటి జంబూద్వీపంలోని వర్షాలు, వాటి తాలూకు విభాగాలు, వీటన్నిటిని గురించి యథోపదేశం, నాకు పూర్వాచారులు చెప్పిన దాన్ని బట్టి నేను ఉపదేశం నీకు చేశాను. ఈ విభాగం ఇప్పటిది కాదు, ఈ విభాగం కేవల భౌతికమైనది కూడా కాదు. ఈ విభాగం సృష్టి ప్రారంభ కాలంలో నాటిది. ఈ విభాగం కేవల భౌతికమైనది కాకుండా ఉపాసనకు, అలాగే వేర్వేరు విషయాలకు, వేర్వేరు శాస్త్రాలకు పనికొచ్చేటువంటి విషయము. దీన్ని నీకు యథోపదేశం, ఉపవర్ణనం చేశాను అని శ్రీశుకుల వారు అంటున్నారు. ఏవం తవ భారతోత్తమ జంబూద్వీప వర్ష విభాగః యథోపదేశం ఉపవర్ణితః ఇతి.
ఈ మాట చెప్పి 31 గద్య పద్య భాగాలున్నటువంటి జంబూద్వీప వర్ణనం అనే పేరు కలిగిన పంచమ స్కంధంలోని 19వ అధ్యాయాన్ని శ్రీ శుకుల వారు ఇక్కడికి పూర్తి చేసేశారు. ఈ అధ్యాయంలో మనకు తెలిసినట్లుగా 2 వర్షాలు, ఆ వర్షంలో ఉండేటువంటి ప్రధాన పురుషులు, వాళ్ళు చేసినటువంటి ఉపాసన, ఆ ఉపాసనలో విశేషాలు, హనుమంతుల వారు, నారదుల వారు వాళ్ళ యొక్క విశేషాలు, భూమిని స్వర్గంలో ఉండేటువంటి దేవతలు చాలా గొప్పది అని పొగడటము, భూమి మీద జన్మ చాలా గొప్పది అని పొగడటము, ఇలాంటి విషయాలన్నీ ఇందులో ఉన్నాయి. ఈ విషయాలన్నీ పూర్తయిన తర్వాత 20వ అధ్యాయంలో శ్రీశుక ఉవాచ, శ్రీశుకుల వారు చెప్తున్నారు, అతఃపరం ప్లక్షాదీనాం ప్రమాణ లక్షణ సంస్థానతః వర్ష విభాగ ఉపవర్ణీయతే అని. భూమి మధ్యలో ఉండేటువంటి మేరు రేఖ, ఆ మేరు రేఖకు ఇటు అటు ఉండేటువంటి భూభాగాలు, అందులో కొన్ని భూభాగాలు ఇప్పుడు వ్యవహారంలో ఉన్నవి, కొన్నేవో వ్యవహారంలో లేనివి, వీటన్నిటి గురించి చెప్పాను కదా. అందులోనూ జంబూద్వీపం గురించి కొంచెం ఎక్కువ చెప్పాను కదా. ఆ జంబూద్వీప వర్ణనానంతరం అతఃపరం ప్లక్షాదీనాం ప్రమాణ లక్షణ సంస్థానతః, జంబూ కాక ఇంకా ప్లక్ష, శాల్మలి లాంటివి ద్వీపాలు చాలా ఉన్నాయి అని ఇంతకుముందు చెప్పుకున్నాం కదా. ఈ స్కంధం ప్రారంభంలోనే ఆ ప్లక్షం మొదలైనటువంటి ద్వీపాల యొక్క ప్రమాణ లక్షణ సంస్థానాలు, అవి ఎంత కొలతలతో ఉంటాయి, వాటి లక్షణాలు ఏమిటి, వాటి యొక్క విన్యాసం అనేది ఎలా ఉంటుంది అని చెప్పి, ప్రమాణ లక్షణ సంస్థానతః వర్ష విభాగ, అందులోనూ ఒక్కొక్క ద్వీపంలోనూ 7 వర్షాలు ఎలా ఉంటాయి, వర్షాలు అంటే వానలు కావు, వర్షాలు ఆ ద్వీపంలో ఉండేటువంటి ప్రాంతాలు అవి ఎలా ఉంటాయి అనే విషయాన్ని వర్ష విభాగ ఉపవర్ణీయతే పైన చెప్పబోతాను. అతఃపరం ప్లక్షాదీనాం ప్రమాణలక్షణ సంస్థానతః వర్ష విభాగ ఉపవర్ణీయతే అని చెప్తున్నారు. శ్రీ శుకుల వారు చెప్పబోయేటువంటి ఈ విషయం కేవల భౌతికం కాదు. భూమిని కేంద్రంగా చేసుకుని ఒక స్పైరల్ గెలాక్సీని గనక ఊహిస్తే, ఆ గెలాక్సీ గురించినటువంటి ఆధ్యాత్మికమైన విషయ ప్రధానంగా ఉండేటువంటి విషయాన్నే చెప్తున్నారు. ఉపాసకులు చేసుకోవలసినటువంటి ఉపాసన, ఆయా ప్రాంతాలలో అదృశ్యంగా సంచరించేటువంటి జీవుల యొక్క విశేషాలు, వీటిని గురించే ఎక్కువ చెప్పడానికి ఇష్టపడుతున్నారు. కేవలం ఖగోళ శాస్త్రాన్నో భూగోళ శాస్త్రాన్నో అనువాదం చేయటానికి ఆయనేమీ మొదలు పెట్టడం లేదు. కాబట్టి కొంతమేరకు తెలిసినట్లుగాను, కొంతమేరకు ఇంకా తెలుసుకోవలసి ఉన్నట్లుగాను తెలియటం అనేది ఇక మీద జరిగేటువంటి పని. దాని ప్రకారమే చూసుకుంటే, జంబూద్వీపోయం యావత్ ప్రమాణ విస్తార తావతా క్షారోదధినా పరివేష్టతః యథా మేరు జంబువాఖ్యేన లవణోదధిరపి తతో ద్విగుణ విశాలేన ప్లక్షాఖ్యేన పరిక్షిప్తః యథా పరిఖా బాహ్యోపమనేన ప్లక్షో జంబూప్రమాణః ద్వీపాఖ్యాకరః హిరణ్మయః ఉత్థితః యత్ర అగ్నిః ఉపాస్తే సప్తజిహ్వః తస్య అధిపతిః ప్రియవ్రతాత్మజः ఇద్మజిహ్వः స్వం స్వం ద్వీపం సప్తవర్షాణి విభజ్య సప్తవర్షనామభ్యః ఆత్మజేభ్యః ఆకలయ్య స్వయం ఆత్మయోగేన ఉపరరామ అని చెప్తున్నారు. జంబూద్వీపోయం, జంబూద్వీపం గురించి చెప్పాను కదా. యావత్ ప్రమాణ విస్తర, ఈ జంబూద్వీపం తాలూకు ప్రమాణం కొలత 1,00,000 యోజన వైశాల్యంతో ఉంటుంది అని చెప్పాను కదా. తావతా క్షారోదధిన పరివేష్టిత, ఎంత జంబూద్వీపం ఉందో అంత పరిమాణంలో, అంటే 1,00,000 యోజనాల వైశాల్యం కలిగినటువంటి క్షారోదధి అనేటువంటి సముద్రం ఈ జంబూద్వీపానికి అవతల ఉంది. పరివేష్టిత యథా మేరు జంబువాఖ్యేన, ఈ జంబూద్వీపానికి మధ్యలో మేరు పర్వతం ఉంది, మేరు పర్వతం చుట్టూ జంబూద్వీపం పరుచుకునుంది అని చెప్పినట్లుగానే ఈ జంబూద్వీపం చుట్టూ కూడా ఈ క్షారోదధి అనే పేరుతో ఉండేటువంటి ఒక ఘనోదం అనే సముద్రం ఉంది. లవణోదధిరపి తతో ద్విగుణ విశాలేన ప్లక్షాఖ్యేన పరిక్షిప్త, ఈ క్షారోదధి తరువాత ప్లక్ష అనేటువంటి ఒక ద్వీపం ఉంది. ఈ ద్వీపం
ఈ ద్వీపం జంబూద్వీపానికి రెండింతలు వైశాల్యం కలిగి ఉంటుంది. అంటే జంబూద్వీపం 1,00,000 యోజనాల వైశాల్యంతో ఉంటే ఈ ప్లక్షద్వీపం 2,00,000 యోజనాల వైశాల్యంతో ఉంటుంది. ఈ జంబూద్వీపం తర్వాత ఒక క్షారోదధి ఉన్నట్లుగానే ప్లక్షద్వీపం తర్వాత కూడా ఇంకొక లవణోదధి ఉంది. ఆ లవణోదధిరపి తతోద్విగుణ విశాలేన, ఈ ప్లక్ష ద్వీపం ఎంత వైశాల్యంతో ఉంటుందో 2,00,000 యోజనాల వైశాల్యం అంత వైశాల్యంతో ఉంటుంది. అంటే జంబూద్వీపం తర్వాత క్షారోదధి తర్వాత ప్లక్షద్వీపం తర్వాత లవణోదధి. ఇది ఈ లవణోదధి ప్లక్షాఖ్యేన పరిక్షిప్త యథా పరిఖ. ఈ లవణోదధి అనేది ప్లక్షద్వీపానికి అగర్తలాగా ఉంది, అగర్తలాగా పనికొస్తుంది. అగర్త అనేది కోట పక్కన ఉంటుంది అని తెలుసు కదా అందరికీ. కోట రక్షణలో భాగంగా కోట పక్కన ఒక తవ్వకం లాంటిది చేపడతారు. ఆ తవ్వకం ఎలా ఉండాలి అంటే కింద సన్నగా ఉండాలి, పైకేమో వస్తూ వి షేప్లో కానీ యూ షేప్లో కానీ పెరుగుతూ ఉండాలి. వి షేప్ అనేది ఎక్కువ బాగుంది. ఆ వి షేప్లో పెరుగుతూ వస్తూ ఉండాలి. దిగటానికి వీలు ఉండకూడదు, అదే సమయంలో లోతు ఉండాలి. అందులో నీళ్లు గనక పోస్తే గనక శత్రువులు కోట గోడలను ముట్టుకోవటానికి కూడా అవకాశం ఉండదు అనేందుకోసం అగడ్త అనే దాన్ని ఏర్పాటు చేస్తారు. అలా అగడ్తలాగా ఈ క్షారోదధికి లవణోదధి అనేది ప్లక్షద్వీపానికి ఉంది. ఇది బాహ్యోపవనేన ప్లక్షద్వీపానికి అవతల వైపే ఉంది. ప్లక్షద్వీపానికి చివరిగా వనాలుంటే ఆ వనాలకు అవతల ప్లక్షద్వీప బాహ్యోపవనేన అస్తి ఉంది. ప్లక్ష జంబూప్రమాణ ద్వీపాఖ్యాకర హిరణ్మయ ఉత్థిత. ఈ ప్లక్ష ద్వీపం అనేది ఒక బంగారు రంగులో ప్రకాశించేటువంటి ద్వీపం. ఇది ఎలా ఉంటుంది అంటే నేరేడు పండులాగా ఉంటుంది అని చెప్పుకోవచ్చు, లేదా దాని దగ్గరగా ఉంటుంది అని చెప్పుకోవచ్చు. ద్వీపాఖ్యాకర హిరణ్మయ ఉత్థిత. అది హిరణ్మయం దగదగలాడుతూ ఉంటుంది కాబట్టి దానికి ప్లక్ష అని పేరు వచ్చింది. ఆ ప్లక్షద్వీపంలో దగదగలాడేటువంటి ప్లక్షద్వీపంలో అగ్ని ఎత్ర ఉపాస్తే, అగ్ని కొలువై ఉంటాడు. అగ్ని తన యొక్క తేజస్సుతో ఎక్కువగా ఈ ప్రదేశంలో అలలాడుతూ ఉంటాడు. ఎత్ర అగ్నిరుపాస్తే. సప్తజిహ్వ, అగ్ని 7 నాలుకలతో ఉంటాడు అని వేదం చెప్తుంది. ఆ 7 నాలుకలకు 7 పేర్లు కూడా ఉన్నాయి. 7 నాలుకలతో ఉండేటువంటి ఆ అగ్ని, సప్తజిహ్వ అగ్ని, ఆ ప్లక్షద్వీపంలో ఉపాస్తే ఉంటూ ఉంటాడు. ఈ ప్లక్షద్వీపానికి అధిపతి, తస్య అధిపతి ప్రియవ్రతాత్మజ ఇద్మజిహ్వ. ప్రియవ్రతుడు యొక్క కుమారుడైనటువంటి ఇద్మజిహ్వుడు. ప్రియవ్రతుడు అనే ఆయన ఈ స్కంధం మొదట్లో వచ్చాడు. ఆయనకి మొత్తం 10 మంది పిల్లలు. 10 మంది పిల్లల్లో 3 పిల్లలు పుట్టిన దగ్గర నుంచి వైరాగ్యంతో సన్యాసం వైపుకి వెళ్ళిపోయారు. 7 పిల్లలు మిగిలారు. 7 పిల్లలకి 7 ద్వీపాలను పంచిపెట్టాడు అని అక్కడే వచ్చింది. వాళ్ళ పేర్లకు తగ్గట్లుగా వాళ్ళకి ఎలా విభాగం చేశారు అనే విషయాన్ని కూడా అక్కడే తేల్చేశారు. దాని ప్రకారం ఇద్మజిహ్వుడు అనేటువంటి ఆయనకి ఈ ప్లక్షద్వీపం వచ్చింది. కాబట్టి తస్య అధిపతి ప్రియవ్రతాత్మజ ఇద్మజిహ్వ. ఈ ఇద్మజిహ్వుడు చేసినంతకాలం రాజ్యం చేసి స్వం ద్వీపం, తన ద్వీపాన్ని 7 వర్షాన్ని విభజ్య, 7 వర్షాలుగా 7 ప్రాంతాలుగా విభాగం చేసి 7 వర్షనామభ్య ఆత్మజేభ్య ఆకలయ్య. ఆ వర్షాల పేర్లు తన పిల్లల పేర్లు ఒకటే ఉండేటట్లుగా చూసుకుని, ఆ భూమి తాలూకు ప్రాంతాల పేర్లు తన పిల్లల పేర్లు ఒకటే అయితే ఏ ప్రాంతం వాడికి ఆ భూమి ఇచ్చేటట్లు, లేదా ఏ పేరున్న వాడికి ఆ పేరున్నటువంటి భూమిని ఇచ్చేటట్లు ఏర్పాటు చేసి 7 వర్షనామభ్య 7 వర్షాల పేర్లు కలిగినటువంటి ఆత్మజేభ్య తన పిల్లలకు ఆకలయ్య ఆయా ప్రాంతాలను ఇచ్చేసి స్వయం ఆత్మయోగేన ఉపరరామ. ఆత్మతత్వజ్ఞానం కోసం చేసే ప్రయత్నంతో ఆయన పూర్తి చేసుకున్నాడు. పిల్లలకు రాజ్యాన్ని పంచిపెట్టిన తర్వాత మళ్ళీ రాజ్య వ్యవహారాల్లో కలుగు చేసుకోలేదు. ఆ 7 ఎవరు అని తెలిస్తే వాళ్ళు పాలించినటువంటి ప్రాంతాల పేర్లు తెలిసిపోయినట్లు అవుతుంది. కాబట్టి
వాళ్ళు పేర్లు మాత్రమే చెప్తున్నారు. శివం యవసం సుభద్రం శాంతం క్షేమం అమృతం అభయమితి వర్షాణి తేషు గిరయ నద్యశ్చ సప్తైవ అభిజ్ఞాతా అని. వాళ్ళు శివుడు, యవసుడు, సుభద్రుడు, శాంతుడు, క్షేముడు, అమృతుడు, అభయుడు అని 7 వాళ్ళ పేర్ల మీద 7 వర్షాలు వచ్చినాయి. శివవర్షం, యవస వర్షం, సుభద్ర వర్షం, శాంత వర్షం, క్షేమ వర్షం, అమృత వర్షం, అభయ వర్షం అనేటువంటి వర్షాలు వచ్చినాయి. వాటిల్లో తేషు ఆ వర్షాల్లో గిరయ పర్వతాలు 7 ఉన్నాయి, నద్య నదులు కూడా 7 ఉన్నాయి, సప్తైవ అభిజ్ఞాతా 7 ఉన్నాయి అంటే 7 ఉన్నాయి అని కాదు, 7 ప్రసిద్ధంగా ఉన్నాయి, మిగతావి అంత ప్రసిద్ధం కావు అని శ్రీశుకుల వారు చెప్తున్నారు. వాటి పేర్లు, పర్వతాల పేర్లు, నదుల పేర్లు పై గద్యంలో చెప్తున్నారు. మణికూటో వజ్రకూట ఇంద్రసేన జ్యోతిష్మాన్ సుపర్ణ హిరణ్యష్ఠీవ మేఘమాల ఇది సేతుశైలా. ఈ 7 మణికూట వజ్రకూట ఇంద్రసేన జ్యోతిష్మాన్ సుపర్ణ హిరణ్యష్ఠీవ మేఘమాల అనేటువంటి 7 పర్వతాలు ఆయా వర్షాలలో ఉండేటువంటి పర్వతాలు. అరుణ, నృమ్ణ, అంగిరసి, సావిత్రి, సుప్రభాత, ఋతంభర, సత్యంభర ఇది మహానద్య. ఈ 7 కూడా ఆ 7 వర్షాలలో ఉండేటువంటి 7 నదులు, మహానదులు. యాసాం ఈ నదుల యొక్క జలోపస్పర్శన విధూత రజస్తమస హంస పతంగ ఊర్ధ్వాయన సత్యాంగ సంజ్ఞాశ్చత్వారో వర్ణా. ఈ నదుల్లో స్నానాలు చేస్తూ, యాసాం జలోపస్పర్శన, ఈ నదులలో మహానదులలో స్నానాలు చేస్తూ, ఆ స్నానాల వల్ల విధూత రజస్తమస తమ యొక్క శారీరకమైనటువంటి మాలిన్యాలను పోగొట్టుకుంటూ తమ లోపలి అజ్ఞానం అనేటువంటి మాలిన్యాలను కూడా పోగొట్టుకునేటువంటి కొన్ని జాతుల వాళ్ళు అక్కడ ఉన్నారు. ఎలాగైతే భూమి మీద 4 వర్ణాల వారు ఉన్నారో అలాగే ఈ లక్షద్వీపంలో కూడా ఈ 4 జాతుల వారు ఉన్నారు. వాళ్ళు హంసాహ, పతంగాహ, ఊర్ధ్వాయనాహ, సత్యాంగాహ అనేటువంటి 4 జాతుల వారు. హంస, పతంగ, ఊర్ధ్వాయన, సత్యాంగ సంజ్ఞా చత్వారో వర్ణా 4 వర్ణాల వారు. వీళ్ళు ఈ వర్షాలలో ఈ మహానదులలో స్నానం చేస్తూ ఈ పర్వతాలను ఆశ్రయించుకుని సుఖంగా నివాసం ఉంటున్నారు. వీళ్ళు సహస్రాయుష, భూమి మీద ఉన్న వాళ్ళకి 100 ఏళ్ల ఆయుస్సు ఉన్నట్లుగా 1000 ఏళ్ల ఆయుస్సును కలిగి ఉన్నారు. సహస్రాయుష. విబుధోపమ సందర్శన ప్రజననాహ, వాళ్ళు చూడటానికి దేవతల్లా ఉంటారు. విబుధోపమ సందర్శన, వాళ్ళని చూస్తే దేవతలా అని అనిపిస్తుంది. వాళ్ళ పిల్లలు కూడా ప్రజననాహం, వాళ్ళ పిల్లలు కూడా దేవతల్లాగానే ఉంటారు. దేవతల్లాగానే చూడ్డానికి ఉంటారు, వాళ్ళ పిల్లలు కూడా దేవతల్లాగానే ఉంటారు. మొత్తం దేవతల్లా కనిపించేటువంటి జాతుల వాళ్ళు వీళ్ళు. వీళ్ళు స్వర్గద్వారం త్రయ్యా విద్యయా భగవంతం త్రయీమయం సూర్యమాత్మానం యజంతే. వీళ్ళు సూర్యుణ్ణి ప్రధానంగా ఉపాస్య దేవతగా పెట్టుకుని సూర్యుణ్ణి ఉపాసన చేస్తూ ఉంటారు. సూర్యుడు స్వర్గద్వారం, స్వర్గానికి ద్వారంగా ఉండేటువంటి వాడు. సూర్యమండలం ద్వారా వెళ్ళిన వాళ్ళకి పాపాలన్నీ గనక కాలిపోతే, మాడిపోతే ఆ పాప సంబంధం లేని వాళ్ళకి స్వర్గం వస్తుంది అని ఒక శాస్త్రవాక్యం. దాని ప్రకారం సూర్యుడు స్వర్గద్వారం. అటువంటి స్వర్గద్వారంగా ఉండేటువంటి సూర్యుణ్ణి త్రయీమయం, ఆ సూర్యుడు త్రయీమయ, 3 వేదాలను తనలో దాచుకున్నటువంటి వాడు. త్రయీమయ, 3 వేదాలను తన యొక్క స్వరూపంగా సూర్యుడు చూపిస్తూ ఉంటాడు అని వేదమే ఒక చోట స్పష్టంగా చెప్తుంది. ఋగ్భి పూర్వాణ్యే దివి దేవ ఈయతే యజుర్వేదే తిష్టతి మధ్యే అన్నః సామవేదేనా స్తమయే మహీయతే వేదైరశూన్యస్త్రిభిరేతి సూర్య అని ఒక చోట వేదమే చెప్పింది. ఆయన పొద్దున్న ప్రాతకాలంలో ఋగ్వేద స్వరూపంలోను, మధ్యాహ్న కాలంలో యజుర్వేద స్వరూపంలోను, సాయంకాలంలో సామవేద స్వరూపంగాను ఉంటాడు. ఆయన ఎప్పుడూ వేద స్వరూపాన్ని వదిలిపెట్టడు అని ఆ వేదవాక్యం చెప్తోంది. అలాంటి త్రయీమయం భగవంతం, సూర్యుడు అనేటువంటి ఆ భగవంతుడిని త్రయ్యా విద్యయా, త్రయీ విద్యతో
వేదాలు అనేటువంటి విద్యతో, వేదాలలో బోధించినటువంటి ఉపాసనా విధానంతో యజంతే ఉపాసించుకుంటూ ఉంటారు. ఉపాసన చేసేటప్పుడు ఆత్మానం యజంతే, తన యొక్క స్వరూపంగాను పరమాత్మ స్వరూపంగాను భావిస్తూ ఉపాసన చేస్తూ ఉంటారు. అయితే స్వర్గద్వారం త్రయ్యా విద్యయా భగవంతం త్రయీమయం సూర్యం ఆత్మానం యజంతే అని శ్రీ శుకుల వారు ఈ 4వ గద్యంలో చెప్తున్నారు. వాళ్ళు సూర్యుణ్ణి ఇలా ఉపాసన చేస్తారు అని ఓ మచ్చుక్కి చిన్న ముక్క చెప్తున్నారు. ప్రత్నస్య విష్ణో రూపం యత్ సత్యస్యర్థస్య బ్రహ్మణ అమృతస్య చ మృత్యోశ్చ సూర్యమాత్మానమీమహి అని అంటూ ఉంటారు. ఓ సూర్యుడా, నీవు ప్రత్నస్య పురాణ పురుషుడైనటువంటి విష్ణోహో శ్రీమన్మహావిష్ణువు యొక్క రూపానివి, ఆయన యొక్క విగ్రహం లాంటి వాడివి. ఆయన యొక్క చతుర్భుజాలతో కూడినటువంటి విగ్రహం ఎలాగైతే పూజనీయమో అలాగే నీ యొక్క రూపం కూడా పూజ్యమైనటువంటి రూపం. ఆ పరమాత్మ, ఆ శ్రీమన్మహావిష్ణువా సామాన్యుడు కాడు. యత్ సత్యస్య ఋతస్య, క్రియారూపమైనటువంటి ధర్మరూపంలో ఆయనే ఉన్నాడు. తెలుసుకోవలసినటువంటి జ్ఞేయ రూపమైనటువంటి ధర్మరూపంలో కూడా ఆయనే ఉన్నాడు. ఋతస్య సత్యస్య, క్రియారూపమైన ధర్మం, తెలుసుకోవలసినటువంటి ధర్మం అనే 2 సత్య రూపాలలోనూ ఆయనే ఉన్నాడు. బ్రహ్మణ, ఆ సత్యాన్ని బోధించేటువంటి వేద రూపంలోనూ ఆయనే కొలువై ఉన్నాడు శ్రీమన్మహావిష్ణువు. అలాంటి శ్రీమన్మహావిష్ణువుకు నీవు రూపం, నీవు ప్రతిమవి అని అంటున్నారు. ఆ శ్రీమన్మహావిష్ణువు అమృతస్య చ మృత్యోశ్చ, అమృతం అంటే శుభఫలం, ఆ శుభఫలాన్ని ఇచ్చేవాడు ఆయనే. మృత్యోశ్చ, అశుభ ఫలాన్ని ఇచ్చేవాడు కూడా ఆయనే. 2 ఫలాలను మానవుల యొక్క లేదా జీవుల యొక్క కర్మలకు తగ్గట్టుగా ఇచ్చేటువంటి శ్రీమన్మహావిష్ణువు అనే ఆయన ఉంటే ఆయన యొక్క రూపానివి నువ్వే అని అంటున్నారు. అటువంటి సూర్యుణ్ణి ఆత్మానం పరమాత్మ స్వరూపంగా ఉండేటువంటి మా యొక్క ఆత్మస్వరూపంగా ఉండేటువంటి సూర్యం ఈమహి శరణు వేడుతున్నాము అనే తీరులో వాళ్ళు ఉపాసన చేసుకుంటున్నారు అని చెప్తున్నారు. ప్రత్నస్య విష్ణో రూపం యత్ సత్యస్య ఋతస్య బ్రహ్మణ అమృతస్య చ మృత్యోశ్చ సూర్యమాత్మానమీమహి ఇది అని ఈ విధంగా వాళ్ళు ఉపాసన చేసుకుంటున్నారు అని చెప్తున్నారు. ఇంతేకాదు లక్షాదిషు పంచసు పురుషాణం ఆయు ఇంద్రియం ఓజః సహః బలం బుద్ధి విక్రమః ఇది చ సర్వేషాం ఔత్పత్తికి సిద్ధి అవిశేషేణ వర్తతే అని ఇంకొక విశేషాన్ని చెప్తున్నారు. ప్లక్షం దగ్గర నుంచి జంబూద్వీపం నుంచి ద్వీపాలు ఎన్నున్నా సరే ప్లక్షం దగ్గర నుంచి 5 ద్వీపాల వరకు పురుషాణం అక్కడ ఉండేటువంటి జీవులకు ఆయుస్సు, ఇంద్రియం, ఇంద్రియ శక్తి, ఓజః ఇంద్రియం తాలూకు శక్తి, సహః మనస్సు తాలూకు శక్తి, బలం శారీరకమైనటువంటి బలం, బుద్ధి, విక్రమ పరాక్రమం ఇది చ ఇవన్నీ కూడా సర్వేషాం ఔత్పత్తికి సిద్ధి, అందరికీ కూడా జన్మతః చాలా గొప్ప సిద్ధిగా ఉంటుంది. వాళ్ళ ఆయుస్సు 1000 ఏళ్ళ ఆయుస్సు, పుట్టిన ప్రతి వాళ్ళకి 1000 ఏళ్ళ ఆయుస్సు ఖచ్చితం. వాళ్ళ ఇంద్రియ శక్తులు కానీ మనశ్శక్తులు కానీ బుద్ధిశక్తులు కానీ చాలా గొప్పగా ఉంటాయి అనేది ఔత్పత్తికి వాళ్ళు పుట్టుకతోనే సాధించగలిగి ఉంటారు. అవిశేషేణ వీళ్ళకి ఎక్కువ వాళ్ళకి తక్కువ అనేమీ లేదు, అందరికీ సమానంగా ఈ శక్తులన్నీ ఉంటాయి. ఔత్పత్తికి సిద్ధి అవిశేషేణ వర్తతే అని మరొక విశేషాన్ని శ్రీ శుకుల వారు చెప్తున్నారు. ఇంకా చాలా ద్వీపాలు వెళ్ళాలి. ఆ ద్వీపాలలో ఉండేటువంటి వర్ష విభాగాలు, అందులో ఉండేటువంటి నదుల పేర్లు, అందులో ఉండేటువంటి జాతులు, వాళ్ళు ఉపాసన చేసేటువంటి విధానము, ఆ ఉపాస్య దేవత యొక్క పరమాత్మ సంబంధము, ఇలాంటి విశేషాలన్నీ వెళ్ళవలసినవి ఉన్నాయి. అవన్నీ యథాప్రకారం మనకి క్రమంగానే వస్తాయి. ఈరోజు మాటల్లో దేవతలు చెప్పిన ప్రతి మాట మనల్ని గుచ్చేటట్లుగానే ఉంది అనే విషయాన్ని ఎలాగూ కనిపెట్టాము. మానవ జన్మను వాడుతున్నామా లేదా, సద్వినియోగం చేసుకుంటున్నామా లేదా అంటే ప్రశ్నకి సమాధానం ఎవరూ వెతుక్కోనక్కర్లేదు అనే స్థితిలోనే ఎంతో కొంత ఉన్నాము.
మంచిగా కానీ ఇంకో రకంగా కానీ ఎలా ఉన్నా సరే వెతుక్కోనక్కర్లేదు. కానీ ఆ ప్రశ్నకు సమాధానం వెతుక్కోవటం కంటే కూడా వాళ్ళు చెప్పిన విషయాన్ని అర్థం చేసుకుని ఆచరణలో పెట్టుకోవటం అనేది చాలా గొప్ప తెలివైన పని అని వాళ్ళ మాటల ద్వారానే మనకు తెలిసింది. కాబట్టి ఈ భూమి మీద ఉండేటువంటి మన జన్మ, దీని తాలూకు విలువ, ఈ జన్మలో మనం చేసుకోగలిగినటువంటి ఆ పరమాత్మ అర్చన, పరమాత్మను పూజించుకోవటం, లేదా యజ్ఞాలను, యాగాలను, వ్రతాలు, ఉపవాసాలు, నోములు ఇవన్నీ చేసుకోవటం, చేసుకునేటప్పుడు సాధ్యమైనంత మేరకు ఏ ఫలితాన్ని ఆశించకుండా చేసుకోగలగటం, చేసిందంతా ఆ పరమాత్మకు సమర్పణ చేసేటువంటి విధానంతో చేసుకోవటం, చేసుకుని ఆయన ఇచ్చేటువంటి శాశ్వతమైన సుఖం కోసం మాత్రమే ఎదురు చూస్తూ ఉండటం, కోరుకోవటం కాదు, ఎదురు చూస్తూ ఉండటం, మిగతావన్నీ ఆయనకు వదిలేయటం అనేటువంటి విధానం అపూర్వమైనది అని లేదా చాలా గొప్పదైనది అని మనకు అనిపిస్తే, ఆ విధానాన్ని ఆచరించేందుకు చాలా గొప్ప అవకాశం మనకుంది అని మాత్రం తేలుతోంది. ఇలాంటి అవకాశం, గొప్పదైనటువంటి అవకాశం ఉంది అని మనకు తెలియాలి అని, ఆ అవకాశం వినియోగించుకునేటువంటి సద్బుద్ధి మనకు కలగాలి అని ఆ మహత్తమ హృదంతర నిరంతర నివాసి అయిన శ్రీనివాస పరమాత్మని చాలా చాలా భక్తిగా ప్రార్థించుకుందాం. పారాయణ కార్యక్రమాన్ని భక్తిగా ప్రారంభించుకుందాం. ఓం నమో వెంకటేశాయ. లక్షయోజనముల లవణాబ్ధి పరివృతమగుచు జంబూద్వీపమదిశయిల్లు విను 2 లక్షల విస్తృతముగను లక్షద్వీపముండును ఆ క్షారసాగరము జుట్టి అందుల రమ్యమయ్యొప్పెడు వృక్షంబు ప్లక్షంబు విదితమగును అనరుదాద్వీపంబు తరుణామమహిమచే మిగుల ప్లక్షంబనమించిరహిని నందు సంచరించునట్టి వారలకగ్ని దేవుడమరు ఆదిదేవతయుగనందులోన ఆ ప్రియవ్రత పుత్రుండు యుగ్మజిహ్వుడగు మహీవరుండు అని శ్రీమద్ భాగవత అమృత రసాస్వాదంలో భాగంగా మనం భారతవర్ష వైభవం, అందులో మానవ జన్మ యొక్క అదృష్టం గురించి ఆచార్యముఖంగా మనం విన్నాం. ఆధ్యాత్మిక అంశపరంగా కూడా ఇందులో ఉండేటువంటి వైశిష్ట్యాన్ని తెలుసుకుంటూ ఉన్నాం. ఆ అర్థాన్ని అంతటినీ కూడా అనుసంధానం చేసుకుంటూ శ్రద్ధగా మనం 5వ స్కంధంలో 19వ అధ్యాయంలో 23వ పద్యభాగం దగ్గర నుంచి ఆశాంతం ఈ అధ్యాయం, అదేవిధంగా తదుపరి 20 అధ్యాయంలో ఉన్నటువంటి గద్య భాగాలను కూడా ఈనాడు పారాయణ చేసుకుందాం. అథ శ్రీమద్భాగవతే పారమహంస్యాం సంహితాయాం పంచమస్కంధే ఏకోనవింశాధ్యాయే గద్యపద్యభాగః కల్పాయుషాం స్థానజయాత్ పునర్భవాత్ క్షణాయుషాం భారత భూజయో వరం క్షణేన మత్యేన కృతం మనస్వినః సన్యస్య సంయాంత్యభయం పదం హరేః నయత్ర వైకుంఠకదా సుధాపగాః న సాధవో భాగవతాస్తదాశ్రయాః నయత్ర యజ్ఞేశ మఖామహోత్సవాః సురేశలోకోపి న వై ససేవ్యతాం ప్రాప్తాన్ రుజాతిం త్విహయే చ జంతవో జ్ఞాన
జ్ఞానక్రియాద్రవ్యకలాపసంభృతాం జ్ఞానక్రియా ద్రవ్యకలాపసంభృతాం నవైయతేరన్న పునర్భవాయతే నవైయతేరన్న పునర్భవాయతే భూయో వనౌకా ఇవ యాంతి బంధనం భూయో వనౌకా ఇవ యాంతి బంధనం యై శ్రద్ధయా బర్హిషి భాగశోహవిః యై శ్రద్ధయా బర్హిషి భాగశోహవిః నిరుక్తమిష్టం విధిమంత్రవస్తుతః నిరుక్తమిష్టం విధిమంత్రవస్తుతః ఏకః పృథక్ నామభిరాహుతో ముదా ఏకః పృథగ్ నామభిరాహుతో ముదా గృహ్ణాతి పూర్ణస్వయమాశిషాం ప్రభుః గృహ్ణాతి పూర్ణస్వయమాశిషాం ప్రభుః సత్యం దిశత్యర్థితమర్థితో నృణాం సత్యం దిశత్యర్థితమర్థితో నృణాం నైవార్థదో యత్ పునరర్థితాయతః నైవార్థదో యత్ పునరర్థితాయతః స్వయం విధత్తే భజతామనిచ్చతాం స్వయం విధత్తే భజతామనిచ్చతాం ఇచ్ఛాపిధానం నిజపాదపల్లవం ఇచ్ఛాపిధానం నిజపాదపల్లవం యద్యత్ర న స్వర్గసుఖావశేషితం యద్యత్ర న స్వర్గసుఖావశేషితం స్విష్టస్య సూక్తస్య కృతస్య శోభనం స్విష్టస్య సూక్తస్య కృతస్య శోభనం తేనాజనాభే స్మృతిమజ్జన్మన స్యాత్ తేనా జనాభే స్మృతిమజ్జన్మ న స్యాత్ వర్షే హరిర్యద్భజతాం శం తనోతి వర్షే హరిర్యద్భజతాం శం తనోతి శ్రీశుక ఉవాచ శ్రీశుక ఉవాచ జంబూద్వీపస్య చ జంబూద్వీపస్య చ రాజన్ రాజన్ ఉపద్వీపానష్టౌ ఉపద్వీపానష్టౌ హైకే హైకే ఉపదిశంతి ఉపదిశంతి సగరాత్మజైః సగరాత్మజైః అశ్వాన్వేషణే అశ్వాన్వేషణే ఇమాం మహీం ఇమాం మహీం పరితః పరితః నిఖనద్భిః నిఖనద్భిః ఉపకల్పితాన్ ఉపకల్పితాన్ తద్యథా తద్యథా స్వర్ణప్రస్థః స్వర్ణప్రస్థః చంద్రశుక్లః చంద్రశుక్లః ఆవర్తనః ఆవర్తనః రమణకః రమణకః మందరహరిణః మందరహరిణః పాంచజన్యః పాంచజన్యః సింహలః సింహలః లంకేతి లంకేతి ఏవం ఏవం తవ భారతోత్తమ తవ భారతోత్తమ జంబూద్వీపవర్ష విభాగః జంబూద్వీప వర్ష విభాగః యథోపదేశం యథోపదేశం ఉపవర్ణిత ఇతి ఉపవర్ణిత ఇతి 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 శ్రీమద్భాగవతే శ్రీమద్భాగవతే పారమహంస్యాం సంహితాయాం పారమహంస్యాం సంహితాయాం పంచమస్కంధే పంచమస్కంధే ఏకోనవింశోऽధ్యాయః ఏకోనవింశోऽధ్యాయః అథ అథ శ్రీమద్భాగవతే శ్రీమద్భాగవతే పారమహంస్యాం సంహితాయాం పారమహంస్యాం సంహితాయాం పంచమస్కంధే పంచమస్కంధే వింశోऽధ్యాయः వింశోऽధ్యాయः శ్రీశుక ఉవాచ శ్రీశుక ఉవాచ అతః పరం అతః పరం ప్లక్షాదీనాం ప్లక్షాదీనాం ప్రమాణ లక్షణ సంస్థానతః ప్రమాణ లక్షణ సంస్థానతః వర్ష విభాగః వర్ష విభాగః ఉపవర్ణ్యతే ఉపవర్ణ్యతే జంబూద్వీపోయం జంబూద్వీపోయం యావత్ యావత్ ప్రమాణ విస్తారః ప్రమాణ విస్తారః తావతా తావతా క్షారోదధినా క్షారోదధిన పరివేష్టితః పరివేష్టితః యథా మేరుః యథా మేరుః జంవాఖ్యేన జంబ్వాఖ్యేన లవణోదధిరపి లవణోదధిరపి తతః తతః ద్విగుణ విశాలేన ద్విగుణ విశాలేన ప్లక్షాఖ్యేన ప్లక్షాఖ్యేన పరిక్షిప్తః పరిక్షిప్తః యథా
యథా పరిఖా పరిఖా బాహ్వోపవనేన బాహ్యోపవనేన ప్లక్షో ప్లక్షో జంబూ ప్రమాణ జంబూ ప్రమాణ ద్వీపాఖ్యాకర ద్వీపాఖ్యాకర హిరణ్మయ ఉత్థిత హిరణ్మయ ఉత్థిత యత్రాగ్నిరూపాస్తే యత్రాగ్నిరుపాస్తే సప్త జిహ్వ సప్త జిహ్వ తస్య అధిపతి తస్యాధిపతి ప్రియవ్రతాత్మజ ప్రియవ్రతాత్మజ యుధ్వజిహ్వ ఇధ్మజిహ్వ స్వం ద్వీపం స్వం ద్వీపం సప్తవర్షాణి విభజ్య సప్తవర్షాణి విభజ్య సప్తవర్షనామభ్య సప్తవర్షనామభ్య ఆత్మజేభ్య ఆత్మజేభ్య ఆకలయ్య ఆకలయ్య స్వయమాత్మయోగేన స్వయమాత్మయోగేన ఉపరరామ ఉపరరామ శివం శివం యవసం యవసం సుభద్రం సుభద్రం శాంతం శాంతం క్షేమం క్షేమం అమృతం అమృతం అభయమితి వర్షాణి అభయమితి వర్షాణి తేషు గిరయః తేషు గిరయః నద్యశ్చ నద్యశ్చ సప్తైవాభిజ్ఞాతాః సప్తైవాభిజ్ఞాతాః మణికూటః మణికూటః వజ్రకూటః వజ్రకూటః ఇంద్రసేనః ఇంద్రసేనః జ్యోతిష్మాన్ జ్యోతిష్మాన్ సుపర్ణః సుపర్ణః హిరణ్యష్ఠీవః హిరణ్యష్ఠీవః మేఘమాల ఇతి మేఘమాల ఇతి సేతుశైలాః సేతుశైలాః అరుణా అరుణా నృమ్ణా నృమ్ణా అంగిరసి అంగిరసి సావిత్రి సావిత్రి సుప్రభాత సుప్రభాత ఋతంభర ఋతంభర సత్యంభర సత్యంభర ఇతి ఇతి మహానద్యః మహానద్యః యాసాం యాసాం జలోపస్పర్శన జలోపస్పర్శన విధూతరజః విధూతరజః తమసః తమసః హంసపతం గోర్ధ్వాయ హంస పతంగోర్ధ్వాయన హంస పతంగోర్ధ్వాయన హంస పతంగోర్ధ్వాయన సత్యాంగ సత్యాంగ సంజ్ఞాశ్చత్వారః సంజ్ఞాశ్చత్వారః వర్ణాః వర్ణాః సహస్రాయుషః సహస్రాయుషః విబుధోపమ విబుధోపమ సందర్శన సందర్శన ప్రజననాః ప్రజననాః స్వర్గద్వారం స్వర్గద్వారం త్రయ్యా విద్యయా త్రయ్యా విద్యయా భగవంతం భగవంతం త్రయీమయం త్రయీమయం సూర్యం సూర్యం ఆత్మానం ఆత్మానం యజంతే యజంతే రత్నస్య విష్ణోః ప్రత్నస్య విష్ణోః రూపం యత్ రూపం యత్ సత్యస్యర్థస్య సత్యస్యర్థస్య బ్రహ్మణః బ్రహ్మణః అమృతస్య చ అమృతస్య చ మృత్యోశ్చ మృత్యోశ్చ సూర్యం సూర్యం ఆత్మానం ఆత్మానం ఈమహీతి ఈమహీతి ప్లక్షాదిషు పంచసు ప్లక్షాదిషు పంచసు పురుషాణం పురుషాణం ఆయుః ఆయుః ఇంద్రియం ఇంద్రియం ఓజః ఓజః సహః సహః బలం బలం బుద్ధిః బుద్ధిః విక్రమః విక్రమః ఇతి చ ఇతి చ సర్వేషాం సర్వేషాం ఔత్పత్తికి ఔత్పత్తికి సిద్ధిః సిద్ధిః అవిశేషేణ అవిశేషేణ వర్తతే వర్తతే ఇతి ఇతి శ్రీమద్భాగవతే శ్రీమద్భాగవతే పారమహంస్యాం సంహితాయాం పారమహంస్యాం సంహితాయాం పంచమస్కంధే పంచమస్కంధే వింశాధ్యాయే వింశాధ్యాయే గద్యభాగః గద్యభాగః. పారాయణ కార్యక్రమాన్ని భక్తి శ్రద్ధలతో పరిపూర్ణం చేసుకున్నాం. ఇప్పుడు అందరం కలిసి క్షమా ప్రార్థనాదులు పలుకుదాం. అథ క్షమా ప్రార్థన యదక్షరపద భ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. అథ భగవత్సమర్పణం కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. అథ లోకక్షేమ ప్రార్థనా సర్వే భవంతు సుఖినః సర్వే సంతు నిరామయాః సర్వే భద్రాణి పశ్యంతు మా కశ్చిద్ దుఃఖభాగ్ భవేత్.
అథ మంగళం శ్రియకాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం.